పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ ముందు రాహుల్ గాంధీ ధర్నా కొనసాగుతోంది. పెల్లెట్ గన్ బాధితుడితో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బాధితుడి ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. జూలై 20న జరిగిన విద్యార్థుల నిరసనలో పెల్లెట్ గన్ గాయాలయ్యాయని ఆరోపిస్తున్న సాహిల్ లోచబ్ను వెంటబెట్టుకుని పార్లమెంట్ స్ట్రీట్ పిఎస్ కు వెళ్లారు రాహుల్. అయితే ఫిర్యాదు తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదని పోలీసులపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ బయటే ధర్నాకు దిగారు రాహుల్ గాంధీ. కేంద్ర హోంమంత్రి ఆదేశాలతోనే ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఆరోపించారు. బాధితుడికి న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గేది లేదంటున్నారు. రాహుల్తో కలిసి ఎంపీ ప్రియాంక వాద్రా కూడా ధర్నాలో పాల్గొన్నారు. రాహుల్ ధర్నాపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. రాహుల్ గాంధీ పార్లమెంటు స్ట్రీట్ పోలీస్ స్టేషన్ లో ధర్నాకు దిగారు. కాక్రోచ్ జనతా పార్టీ పార్లమెంటు ముట్టడి సందర్భంగా పోలీసుల దాడిలో పెల్లెట్ గన్స్ దాడిలో గాయపడినటువంటి సాహిల్ లోచన్ కు న్యాయం చేయాలనేటువంటి డిమాండ్తో రాహుల్ గాంధీ నా వెనుక కనబడుతున్నటువంటి పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో బైఠాయించారు. సాహిల్ లోచన్ ఇచ్చినటువంటి ఫిర్యాదును ఎఫ్ఐఆర్ చేయకుండా రిజిస్ట్రేషన్ చేయకుండా పోలీసులు అన్యాయం చేస్తున్నారని చెప్పి రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. ఆ నేపథ్యంలో పోలీసుల ఈ వైఖరికి నిరసనగా రాహుల్ గాంధీ పోలీస్ స్టేషన్ లోపల బైఠాయించారు. సో రాహుల్ గాంధీకి మద్దతుగా బయట కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ధర్నాకు దిగినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. సో గాంధేయ పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నేతలందరూ కూడా ఈ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. సో ఖచ్చితంగా పోలీసులు విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ఉపయోగించినటువంటి నేపథ్యంలో దీనికి బాధ్యులు ఎవరో వారిని గుర్తించి పట్టుకొని శిక్షించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు. కనీసం ఆ విద్యార్థి పైన జరిగినటువంటి దాడిలో నేరం జరిగింది కాబట్టి ఆ నేరం పైన ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు. కానీ పోలీసులు మాత్రం ఈ అంశం ఇప్పటికే సుప్రీంకోర్టు పరిధిలోకి వెళ్ళింది. సుప్రీంకోర్టు కూడా ఇప్పటికే దీనిపైన ఒక హైపవర్డ్ కమిటీ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేయలేమని పోలీసులు మొండికేస్తున్నారు. దాని ఫలితంగానే రాహుల్ గాంధీ ఇక్కడ ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసేంత వరకు తాము ఇక్కడ నుంచి కదిలేటువంటి ప్రసక్తి లేదని చెప్తున్నారు. సో ఆ నేపథ్యంలో పార్లమెంటు పోలీస్ స్టేషన్ ముందు కొంత ఉద్రిక్త వాతావరణం మనకు కనబడుతుంది. సో కాంగ్రెస్ పార్టీ నేతలతో మాట్లాడుతుంది. आप पुलिस अभी तक तो रजिस्ट्रेशन नहीं कर रहे, आप क्या करना चाहते हैं? तो राहुल जी संघर्ष कर रहे हैं. राहुल जी प्रियंका जी लगातार अंदर बैठे हैं लगभग 3 घंटे से, और वो क्योंकि उस बच्चे की आँख चली गई है तो राहुल जी का जो वादा किया था कि प्रोटेस्ट करेंगे, तो राहुल जी ने प्रियंका जी ने आज प्रोटेस्ट किया. पूरा 3 घंटे से लगभग पीछे है राहुल जी. अरे हरीश रावत जी का लोग कुछ इनपुट मिले आपको? ये तानाशाही है, ये जबरदस्ती है. एक व्यक्ति को जो उसका अधिकार है, जो विक्टिम है, जो पीड़ित है, वो पीड़ित व्यक्ति विक्टिम है, वो 2 बार आकर के कह रहा है मेरी कंप्लेंट लो. पुलिस कंप्लेंट लेने से इनकार कर रही है और एफआईआर होना ही चाहता है, उसकी कंप्लेंट ली जानी चाहिए, एफआईआर दर्ज होनी चाहिए. और आप रिजू जी का कहना है कि आपके सरकार में भी होता था जब कांग्रेस यहाँ सरकार थी. मैं कहता हूँ उस समय का विपक्ष क्या कर रहा था, हम अपना कर्तव्य कर रहे हैं. और रिजू जी से मैं एक बात पूछना चाहता हूँ. तुम तो कह देते हम तो पार्टी विद डिफरेंस हैं, हम तो गवर्नमेंट विद डिफरेंस हैं. यदि पहले कुछ गलत हो रहा था तो तुम भी गलत करो. और यदि उस समय का अपोजिशन जो है बिल्कुल मौन था, उसकी आवाज नहीं थी, तो क्या आज का अपोजिशन भी मौन रहे? वो अन्याय के खिलाफ लड़ाई. చూస్తున్నాం క్లియర్ గా రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ధర్నాకు మద్దతుగా భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. సో క్లియర్ గా ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసేంత వరకు కూడా తమ ఆందోళన విరమించేటువంటి ప్రసక్తి లేదని స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్తున్నారు. కెమెరామెన్ పవన్తో వెంకటేష్, సాక్షి టీవీ, న్యూఢిల్లీ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.